హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ బయటికి వస్తే మాస్కులు లేకుండా అస్సలు రాకండి, శానిటైజర్స్ కూడా క్యారీ చేయండి. అండ్ ఫైనల్లీ ఈరోజు రైడ్కి అయితే వెళ్తున్నాను. రైడ్ వచ్చేసి రచ్చకొండ ఫోర్ట్కి. నాకు మా ఇంటి నుంచి అప్రాక్స్గా 90 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఈరోజు రైడ్కి అయితే ఆల్మోస్ట్ అన్ని హిమాలయన్ బైక్సే వస్తాయి అండ్ ఒక్క CBR బైక్ వస్తుంది, కరణ్ది. సో లైక్ ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ సమ్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మన దగ్గర R15 V3 ఉంది. ఇట్ క్యాన్ ఈవెన్ హ్యాండిల్ ఆఫ్ రోడ్, అంటే కంప్లీట్ ఆఫ్ రోడ్ కాదు, కొంచెం. అండ్ సో ఈరోజు ఇండిపెండెన్స్ డే అండ్ ఇట్స్ ఏ ఇండిపెండెన్స్ డే రైడ్. అండ్ ఐఎమ్ విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నేను ఇప్పుడైతే మీటింగ్ పాయింట్కి వెళ్తున్నాను. మీటింగ్ పాయింట్ వచ్చేసి ఎల్బీ నగర్ అనమాట. ఎల్బీ నగర్ సిగ్నల్, ఐ మీన్ క్రాస్ రోడ్స్ దగ్గర అన్నారు. అందరూ అక్కడికే వస్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి విల్ స్టార్ట్. మ్యాక్స్ బై 5:40 ఆర్ 5:50 నేను అక్కడికి 5:45 రీచ్ అయిపోతాను. 5:30కి యాక్చువల్గా మీటింగ్ పాయింట్ నుంచి ఫ్లాగ్ ఆఫ్, బట్ కొంచెం లేట్ అయ్యేలా ఉంది నాకు. అంతవరకు మీరు ఈ టైం ల్యాబ్స్ చూసేయండి. అండ్ నా ముందు ఒక ల్యాంబోర్గిని ఊరసిపోతుంది, రెడ్ కలర్. ఓ గాడ్, క్రేజీ. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా దాన్ని చూద్దామని అట్లేదు. ఓ గాడ్, యూ క్యాన్ సీ ఇట్ నౌ. ఇట్ ఈస్ నైస్. వెళ్ళిపోయింది ల్యాంబోర్గిని ఊరసే వెళ్ళిపోయింది. ఐ గెస్ ఇట్ ఈస్ ఎన్టీఆర్ కార్ కావచ్చు, బట్ ఎన్టీఆర్ కార్స్ అన్నిటికీ 09 ఉంటుంది. హీ పర్చేసెస్ 09 ఎవ్రీ టైమ్. ఎంత కాస్ట్ అయినా సరే అతను ఆప్షన్కి వెళ్ళి తీసుకుంటారు 09 నెంబర్ని. అండ్ మీటప్ పాయింట్ అయితే వచ్చేసినాం. ఐ వాజ్ బిట్ లేట్. సో యూ క్యాన్ సీ ద లైనప్. నా ముందు CBR ఉంది, దాని ముందు హిమాలయన్సే ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ వన్ కాంటినెంటల్ యాజ్ వెల్. నేను లేట్ వచ్చా కాబట్టి నేను రాగానే కాసేపు మీట్ అయ్యి అదంతా చేయలేదు నేను, బికాజ్ ఆల్రెడీ ఇట్స్ లైక్ 25 minutes లేట్ అయింది నా వల్ల, అదనమాట. ఓకే, ఈ కారు వాళ్ళు ఎందుకు ఇలా వస్తారో అర్థమే కాదబ్బా అసలు. రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది, బట్ నేను రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు లైనప్ చూపించాను. దాని తర్వాత నేను రికార్డ్ చేయలేదు, బికాజ్ నా దాంట్లో ఫ్యూయల్ అయిపోయింది. సో ఫ్యూయల్ ఫిల్ చేసుకుందాం అనే హడావుడిలో నేను ఇంకా రికార్డ్ ఏం చేయలేదు. మేము ఒక క్విక్ స్టాప్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ విలేజ్ ఫుడ్ అని చెప్పి, ఆర్గానిక్ ఫుడ్ అంట. అండ్ ఫుడ్ అయితే సోగానే ఉంది, నాట్ దాట్ గుడ్, పర్లేదు. అండ్ బ్రేక్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 1 hour బ్రేక్ తీసుకున్నాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్. అడ్వెంచర్ టూరర్స్ వల్ల అడ్వాంటేజెస్. ఇప్పుడు నాది కరందే, అమ్మా ఇబ్బంది. రచ్చకొండ ఫోర్ట్కి అయితే మొత్తం ఇంతే, ఇంకా గల్లీలో నుంచి పోవాలి. ఆల్మోస్ట్ లైక్ హైవే తర్వాత ఒక 21 kilometers ఉంటుంది లోపలికి. నేను ఫస్ట్ టైమే వస్తున్నాను, నో ఐడియా లైక్ ఇది ఇలానే ఈ గల్లీలు ఎంత దూరం ఉంటాయో. సో లోకేష్ చెప్పింది ఏంటి అంటే మంచి ఆఫ్ రోడ్ కూడా ఉంటుంది అన్నీ. మార్నింగ్ కూడా మీకు చెప్పాను అనుకుంటా.
సో రచకొండకి వస్తే ప్రిపేర్ అయ్యారండి మంచి ఆఫ్ రోడ్ కోసం అండ్ మంచి గ్రీనరీ కోసం. ఎంత బాగుంది. ఖచ్చితంగా డ్రోన్ ఫ్లై చేస్తాను. అండ్ ఇక్కడికి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఫ్లై చేస్తా, బ్యాటరీ సేవ్ చేసుకొని. నైస్. ఐ మీన్ చాలా సీనిక్గా ఉంది ప్లేస్ అయితే. రోడ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఐ మీన్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. హోప్ వాన పడొద్దు, పడితే ఇంకా ఏం చేయలేము, బట్ పడొద్దు అని అనుకుంటున్నా. లెట్స్ సీ. Those hands and lights can't stop me. I just hold on for dear life. Yeah, I can't give up this feeling that I get when looking down from the sky. Now with you, now with you, ఇంకోటి, నేను ఇంతవరకు పెట్టిన వీడియోస్ లాస్ట్ 2-3 వీడియోస్లో నా కెమెరా యాంగిల్ వచ్చేసి నేను వైడ్లో షూట్ చేశాను అనమాట. సో అందులో నా బైక్ ఏం కనపడలేదు, బైక్ డాష్ కానీ ఏం కనపడలేదు. సో నాకు కొంచెం ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చి నేను సూపర్ వైడ్లో షూట్ చేస్తున్నాను. ఈ వ్యూ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆహాహా, నైస్ అసలు. హైదరాబాద్ దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంతకుముందు మేము ఒక దగ్గర కాసేపు ఆగినాం అనమాట, కొంచెం ఫొటోస్ దిగి ఫన్ చేసి. ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ చాలా అంటే లిటరల్గా చాలా గాలి వస్తుంది ఇక్కడ, ఎందుకో తెలియదు. నేను డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేశాను, బట్ నేను అనుకున్న ఎక్స్పెక్టెడ్ షాట్స్ అయితే నాకు రాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎందుకు. and lights can't stop me. I'll just hold on for dear life. Yeah, I can't give up this feeling that I get when looking down from the sky. आगे जाएंगे ఫైనల్లీ ఇంతవరకు మీరు టైం ల్యాబ్స్ చూసారు కదా, బాగానే వచ్చింది అనుకుంటున్నా. అండ్ బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం మేము బ్యాక్ సైడ్. పెద్ద మనిషి వచ్చేసి ఇంతవరకు మీరు ఒక టైం ల్యాబ్స్ అయితే చూసారు కదా, లైక్ అది మేము కింద స్టార్ట్ అయ్యి ఆ చిన్న ఘాట్ సెక్షన్ లాగా ఉంది, అదంతా మేము వచ్చింది. అది we didn't see the time lapse.
अभी वीडियो में इससे पहले आता भैया वो तो बोला ना ऐसा ये केवी वाले you see this guy number 1 bullshit guy he do all this we all this ఇంతే భయ్యా అయ్యో ఇదే పెద్ద తలకాయ నొప్పి నతోని जाके दिखा रहा मैं भी घूम रहा हूँ हाँ तू भी घूम रहा तो बैठ सकता है तो कुछ भी नहीं बोला जानना बोलते